ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఈ వీడియో చూడండి. The higher the tariff, the more likely it is to have them come into the country. The higher the tariff, the more you're going to put on the value of that piece, those goods, the higher people are going to pay in shops. The higher the tariff, the more likely it is that the company will come into the United States and build a factory in the United States so it doesn't have to pay the tariff. That will take many, as you know, that will take many years. ట్రంప్ చెప్పిన ప్రకారము టారిఫ్స్ ఇప్పుడు చైనాకి, కెనడాకి, మెక్సికోకి వేయడం వల్ల ఎక్కువగా నష్టపోయేది ఎవరంటే అమెరికన్స్. ఎందుకంటే మీకు ఖచ్చితంగా పెయిన్ అనేది తగులుతుంది. చైనా నుంచి ఒక ప్రోడక్ట్ అనేది అమెరికన్ బార్డర్కి వచ్చింది అనుకోండి, అమెరికాలో బార్డర్ ఎవరైతే వెండార్ ఉంటారో ఆ వెండారే అతనే పే చేయాల, ఈ టారిఫ్ని పే చేసి చైనా గూడ్స్ని తీసుకోవాలన్నమాట. అతని ప్రాఫిట్ కోసం ఖచ్చితంగా ప్రోడక్ట్స్ యొక్క ప్రైజెస్ని పెంచక తప్పదు. కెనడా నుంచి, మెక్సికో నుంచి చాలా ప్రోడక్ట్స్ అమెరికాకు వస్తుంది. చాలా ప్రోడక్ట్స్ని కెనడా, మెక్సికో, చైనా నుంచి తెప్పించుకొని అన్ని ప్రోడక్ట్స్ని తీసుకొని వాళ్ళు సర్వే అవుతున్నారు. మీరు చూస్తే చాలా మటుకు ఏ ప్రోడక్ట్ పైన మేడ్ ఇన్ చైనా కానీ, మేడ్ ఇన్ మెక్సికో కానీ, మేడ్ ఇన్ కెనడా కానీ ఉంటుంది. మేడ్ ఇన్ అమెరికా చాలా తక్కువ ఉంటుంది. మీకు రాబోయే రోజుల్లో ఆయిల్, గ్యాస్, తర్వాత వెజిటబుల్, గ్రాసరీస్, మిల్క్, ఎగ్స్ అన్ని ప్రోడక్ట్స్ పెరగబోతున్నాయి అమెరికన్స్కి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎకానమీ అనేది కొంచెం రీసెట్ అనేది అవుతుంది. ఇన్ఫ్లేషన్ అనేది కొంచెం పెరుగుతుంది. వెహికల్ ప్రైజెస్ పెరుగుతాయి. టైమ్ ఈస్ గోయింగ్ టు ఆన్సర్ హూ ఈస్ గోన్ టు టేక్ మోర్ పెయిన్.